పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కండేయ కాలనీలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రహదారికి అడ్డంగా ఉన్న ఓ భవనాన్ని రామగుండం కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. అయితే మొదటగా జేసీబీ యంత్రాల సహాయంతో కింది అంతస్తును కూల్చివేసే ప్రయత్నం చేశారు. వెంటనే 3 అంతస్తులతో పాటు పైన ఉన్న పెంట్ హౌస్ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో జేసీబీ డ్రైవర్ శ్రీనివాస్కు స్వల్ప గాయాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. మొత్తానికి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కండేయ కాలనీలో భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి, అధికారుల నిర్లక్ష్యంతోనే భవనం కూలినప్పటికీ కూడా ప్రమాదం అయితే తప్పిందని చెప్తున్నారు. మరి అధికారుల వివరణ ఏంటి దీనిపైన? రాజేశ్వరి, పెద్దపల్లి జిల్లా గోదావరిలో ప్రమాదం కూలిపోయింది. దీనిలో అనుకోకుండా ప్రమాదవశాత్తు చుట్టూలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే ఆ భవనం కూలిపోవడం అంటే దాని మొత్తం అది నాణ్యత లోపమా లేక కన్స్ట్రక్షన్ నిర్లక్ష్యం అని చెప్పి అది భవనం అయితే దీంతో అక్కడ ప్రజలైతే చాలా భయాందోళనకు గురైంది. అక్కడ చాలా ఎన్నడూ కూడా అక్కడ పారిశ్రామిక ప్రాంతం కావడంతో అక్కడ జనాలు అయితే ఉక్కిరి బిక్కారు అని చెప్పారు. అయితే ఆ భవనం కూలడంతో దాదాపు ఆ చుట్టూలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే అక్కడ ఎవరు కూడా ప్రాణ నష్టం జరగలేదు. అయితే అది అనుకోకుండా జరిగిన తప్పిదమని చెప్పేసి కూడా అంత కాంట్రాక్టర్ కట్టిన నిర్లక్ష్యం అని చెప్పి కూడా చెప్తున్నారు. ఐశ్వర్య, ప్రేమ్ కుమార్, మరి స్థానికంగా ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వారి వివరణ ఎలా ఉంది? అధికారులు ఒక ప్లానింగ్ లేకుండా భవనాన్ని కూల్చివేసే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు ప్రమాదం జరగలేదు, కానీ ఒకవేళ భవనం పక్కకు కూలిపోయింటే చాలా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. సో ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? అక్కడ ఏంటంటే పక్క ప్రణాళిక ప్రకారం కట్టుకోకపోవడం మూలంగానే అసలు నిర్దిష్టమైనటువంటి ఇంజనీర్ ప్లాన్ అయితే ప్రకారం కట్టలేదు. దాంతో ఈ భవనం కూడింది. దీంతో అక్కడ ఏంటంటే ఇంజనీర్ల వైఫల్యం కూడా కొంత కారణం అని కూడా చెప్పుకుంటున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అయితే చాలా భయాందోళన గురయ్యారు. అక్కడ అంటే అది ఇంజనీర్ల వైఫల్యం అని చెప్పి చెప్పుకుంటున్నారు. అయితే దాదాపు చాలా మంది కూడా అక్కడ గోదావరి ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతం అయినప్పుడు కూడా అక్కడ ఈ ఇంజనీర్ల ప్రణాళిక అంటే వేసుకున్న ఇంజనీర్ల వైఫల్యం అని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు. ఇది పక్క అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు. అయితే దీంతో ఇక్కడ దాని మీద సంబంధిత అక్కడ అధికార యంత్రాంగం కూడా ఇంజనీర్ల పైన కూడా ఒక చర్యలు తీసుకోవాలి, దానిపైన విచారణ జరిపించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ కూడా కోరడం జరిగింది. రాజేశ్వరి.